కడప జిల్లాలో కల్తీ ఫుడ్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. హోటళ్లలో నిషేధిత ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్, కల్తీ నూనెలు వాడుతూ పలు ఆరోగ్యానికి దెబ్బతినేలా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పక్కా సమాచారంతో మున్సిపల్ కమిషనర్ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్స్, స్పూన్స్ సీజ్ చేసుకున్నారు. ప్రజలు ఆరోగ్యం దెబ్బతినేలా చేసే ఫుడ్ కలర్స్, నూనెలు వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు వచ్చిన విన్నపం, మన 2005లో ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రభుత్వం వచ్చేసి ప్లాస్టిక్ నిర్మూలన పైన విపరీతమైనటువంటి చర్యలు తీసుకుంటూ దానివల్ల కలిగే నష్టాల్లో, దానివల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కూడా ముఖ్యంగా మహిళల్లో వచ్చేటువంటి వ్యాధిని గుర్తించుకొని ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు టైం టు టైం దాంట్లోనే ఇంజక్షన్స్ ఇస్తూ ఎవరు కూడా ప్లాస్టిక్ వాడమని చెప్తున్నారు. దాంట్లో కూడా కొన్ని రకాల మైక్రాన్లకు సంబంధించిన 50 మైక్రాన్స్ బిలో కానీ 20 మైక్రాన్స్ బిలో కానీ అలాంటి వస్తువులు పూర్తిగా వాడని చెప్పడము. తర్వాత రీసెంట్ గా గత సంవత్సరము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే అది కానీ, వాటర్ బాటిల్ కానీ, లేదంటే ప్లాస్టిక్ స్పూన్లు ఇవన్నీ కూడా వాడదని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఎక్కడో ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుంది, అది అక్కడ బ్యాన్ చేసాయంటే మనం కొనే వాళ్ళ డిమాండ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఫ్యాక్టరీలో కానీ పోతే కానీ ఉత్పత్తి తగ్గిపోయేదానికి అవకాశం ఉంది.